నీ తపస్సుకు మెచ్చాను రావణ. ఈ ఆత్మలింగం నీకు అజేయమైన శక్తిని ప్రసాదిస్తుంది. దయచేసి ఏ లింగం ని కొంచెం పట్టుకోగలవా? ఇదిగో ఇక్కడ పెట్టాను. ఓ నో, నువ్వు నన్ను మోసం చేసావా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ గాథలోకి వెళ్ళబోతున్నాం. ఇది ఒక గొప్ప వరం, ఒక తెలివైన ఉపాయం, ఇంకా ఒక పవిత్ర స్థలం పుట్టుకకు సంబంధించిన కథ. పదండి, గోకర్ణ ఆత్మలింగం వెనకున్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. అసలు ఒక రాక్షసరాజు కోరిక ఒక పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది? రావణుడంత కష్టపడి తెచ్చిన ఆత్మలింగం వెనకున్న అసలు రహస్యమేంటి? గోకర్ణ తీరంలో ఆ రోజు అసలు ఏం జరిగింది? పదండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. మన కథ కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న అందమైన ఆలయ పట్టణం గోకర్ణంలో మొదలవుతుంది. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఒక అద్భుతమైన కథకు సాక్ష్యం. అవును, శతాబ్దాలుగా ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తున్నారు. అంటే ఉత్తరాన కాశీకి ఎంత పవిత్రత ఉందో ఇక్కడ గోకర్ణానికి కూడా అంతే ఉందని గట్టిగా నమ్ముతారు. మోక్షాన్ని ప్రసాదించే ఒక గొప్ప శక్తి కేంద్రమన్నమాట. కాని ఈ పవిత్ర స్థలం కథ ఒక అనూహ్యమైన వ్యక్తితో ముడిపడి ఉంది. అతనే 10 తలల లంకాధిపతి రావణుడు. అతని భక్తి, అతని ఆశయం రెండూ అపారమైనవి. ఆ రెండింటితోనే ఈ కథ మొదలైంది. శివుడిని మెప్పించడం కోసం రావణుడు మామూలు తపస్సు చేయలేదు, చాలా భయంకరమైన తపస్సు చేశాడు. ఎంతలా అంటే తన భక్తిని చూపించడం కోసం తన 10 తలలలో ఒక్కొక్కదాన్ని నరికి అగ్నికి ఆహుతి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆలోచించండి, అదెంత తీవ్రమైన భక్తో. ఇంత కఠోర తపస్సు చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు అడిగింది ఏదో చిన్న వరం కాదు, సాక్షాత్తు శివుడి ఆత్మకే ప్రతిరూపమైన ఆత్మలింగాన్నే అడిగాడు. ఎందుకంటే ఆ లింగం ఎవరి దగ్గర ఉంటే వాళ్లు అజేయులవుతారు, వాళ్లకు చావు కూడా ఉండదు. ఈ శక్తితో లంకను స్వర్గం కన్నా గొప్పగా చెయ్యాలన్నది రావణుడి ప్లాన్. సరే, శివుడు రావణుడి కోరికను ఒప్పుకున్నాడు. కాని ఒకే ఒక్క చాలా ముఖ్యమైన షరతు పెట్టాడు. ఆ షరతును గనక తప్పితే కథ మొత్తం మారిపోతోంది. ఆ షరతు ఏంటంటే ఈ ఆత్మలింగాన్ని లంకకు చేరేంతవరకు ఎక్కడా ఒక్క క్షణం కూడా కింద పెట్టకూడదు. పొరపాటున కింద పెట్టావో అది అక్కడే శాశ్వతంగా పాతుకుపోతుంది. తర్వాత దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. చూసారా? అంటే జర్నీ మొత్తం నాన్ స్టాప్ అన్నమాట. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం శ్రమ వృధా అయిపోతుంది. ఇక రావణుడు ఆత్మలింగంతో లంకకు బయలుదేరాడో లేదో దేవలోకంలో కంగారు మొదలైంది. అయ్యో, ఒక రాక్షసుడి చేతికి శివుడి ఆత్మశక్తి వెళితే ఇక ముల్లోకాల పరిస్థితి ఏంటి అనే భయం అందరినీ చుట్టుముట్టింది. వాళ్ల భయం ఏంటంటే ఆత్మలింగం శక్తితో రావణుడు అజేయుడైపోతాడో అప్పుడు ధర్మానికి పెద్ద ప్రమాదం. దేవతలకు రాక్షసులకు మధ్య ఉన్న బ్యాలెన్స్ మొత్తం దెబ్బతింటుంది. అందుకే ఈ ఆపద నుంచి కాపాడమని అంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. విష్ణువు దేవతలకు ధైర్యం చెప్పి ఒక ప్లాన్ వేశాడు. ఈ పనికి బలం కంటే తెలివి చాలా ముఖ్యమని గ్రహించి ఎవర్ని ఎంచుకున్నాడో తెలుసా? విఘ్నాలకు అధిపతి, మహా తెలివైన వినాయకుడిని. రావణుడు అలా ప్రయాణిస్తూ గోకర్ణ దగ్గర అందమైన సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఇక ఇక్కడే అసలు కథ మొదలు కాబోతోంది. వినాయకుడి ప్లాను అమలు కావడానికి సరైన చోటు ఇదే. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పేశాడు. అంతే, ఉన్నట్టుండి సాయంత్రం అయిపోయినట్టు ఒక భ్రమ కల్పించాడు. రావణుడు గొప్ప శివభక్తుడు కదా, సాయంత్రమైతే సంధ్యావందనం తప్పకుండా చెయ్యాలి. కాని ఎలా? చేతిలో ఆత్మలింగం ఉంది, దాన్ని కింద పెట్టకూడదు. పెద్ద చిక్కొచ్చి పడింది. సరిగ్గా అప్పుడే ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వినాయకుడు అక్కడికి వచ్చాడు. రావణుడు అతన్ని చూసి, బాబూ, నేను నా పూజ చేసుకునే వరకు కాసేపు ఈ లింగాన్ని పట్టుకుంటావా అని అడిగాడు. అందుకు ఆ బాలుడు, సరే, కాని నాకు అంత బలం లేదు, మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను, మీరు రాకపోతే కింద పెట్టేస్తాను అన్నాడు. రావణుడు పూజ మొదలుపెట్టాడో లేదో వినాయకుడు టకటకా 3 సార్లు రావణా 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 అని పిలిచి లింగాన్ని నేలమీద పెట్టేశాడు. రావణుడు ఉలిక్కిపడి చూసేసరికి జరగాల్సింది జరిగిపోయింది. ప్లాన్ సక్సెస్. అయ్యో, మోసపోయానని గ్రహించి రావణుడు పరుగు పరుగున వచ్చాడు.
కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. శివుడు చెప్పినట్టే ఆ ఆత్మలింగం అక్కడ భూమిలో శాశ్వతంగా పాతుకుపోయింది. అతని తపస్సు, అతని వరం అంతా ఇప్పుడు కదలలేని ఒక శిలగా మారిపోయింది. కోపంతో, అహంకారంతో రావణుడు తన 10 తలల శక్తి, 20 చేతుల బలం అంతా ఉపయోగించి దాన్ని పెకిలించడానికి చూశాడు. భూమి అదిరిపోయింది, సముద్రం పొంగింది, కాని ఆ లింగం అంగుళం కూడా కదలలేదు. చూశారా? దైవ సంకల్పం ముందు ఎంతటి రాక్షస బలమైనా ఓడిపోవాల్సిందే. అలా రావణుడు తన మహాబలాన్నంతా ఉపయోగించినా లాభం లేకపోయింది కదా. అందుకే ఆ ప్రదేశంలో ఉన్న లింగానికి మహాబలేశ్వర్ అని పేరొచ్చింది. అంటే గొప్ప బలమున్నవాడు అని అర్థం. ఆ పేరు వెనక ఇంత కథ ఉందన్నమాట. ఈ సంఘటన తర్వాత శివుడు ఒక గొప్ప వరమిచ్చాడు. తన ఆత్మలింగం అక్కడే ఉంది కాబట్టి గోకర్ణాన్ని ఇకపై దక్షిణ కాశీ అని పిలుస్తారని, కాశీకి ఉన్నంత పవిత్రత, మోక్షాన్ని ఇచ్చే శక్తి గోకర్ణానికి కూడా ఉంటుందని చెప్పాడు. అందుకే చూడండి, ఇప్పటికీ లక్షల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. సో గోకర్ణ కథ మనకు ఏం చెబుతోంది? ఎంతటి శక్తినైనా సరే బలంతో కాదు, తెలివితో, సరైన టైమింగ్తో ఓడించవచ్చని చూపిస్తోంది. రావణుడి ఆశయం పెద్దదే, కాని దాని వెనకున్న అహంకారమే అతన్ని దెబ్బతీసింది. అంతిమంగా విధి ఎలా ఉంటుందో, ధర్మం ఎలా గెలుస్తుందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఈ కథ. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ స్నేహితులతో పంచుకుని మా ఛానల్కు మద్దతు ఇవ్వండి. చాలా ధన్యవాదాలు.